హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 25 కాయ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్లు మెంతులు. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 లీటర్ల పల్లి నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ బంద్ చేసి నూనె చల్లార్పాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నేను కిలోంబావు అల్లం తీసుకున్నాను. ½ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కిలో సాల్ట్, 3 మ్యాంగోస్ ½ కేజీ వేసుకోవాలి. ఇప్పుడు మామూలు కారం ½ కిలో వేసుకోవాలి. అది మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే పర్వాలేదు. ఇప్పుడు 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. మూడు స్పూన్లు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఆవాల పొడి 6 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా ఎల్లిపాయలు వేసుకోవాలి, మీకు నచ్చినంత. అవి మొత్తం కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే తర్వాత ముందుగా కాసి పెట్టుకొని చల్లార్పుకున్న ఆయిల్ వేసుకోవాలి. మసాలాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఆరబెట్టిన మామిడికాయ ముక్కలని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి.
ఇలా నేను చూపించేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. 1 ఇయర్ వరకు మనకు పచ్చడి ఖరాబ్ కాదు. ఇప్పుడు ముక్కలన్నీ వెడల్పుగా అలా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 డేస్ వరకు మనం పక్కన ఉంచుకోవాలి. 3 డేస్ తర్వాత ఒకసారి తీసుకొని అలా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం జాడీలోకి తీసుకొని పెట్టుకోవాలి. టేస్ట్ మామిడికాయ పచ్చడి రెడీ.